B coordinate vector mapping is isomorphism. అనే ఒక థీరం ఉంటుంది మీకు. ఆ థీరంలోనే ఈ 1 on 2 కండిషన్ ఎలా మనం ప్రూవ్ చేస్తాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది how we can prove 1 and on 2 condition, we clearly explained that. Okay, so linear transformation is nothing but homomorphism condition only, and 1 itself 1 only, on 2 itself on 2 only. So homomorphism 1 on 2, by togethering these three properties we can say it is a isomorphism అని చెప్తాం అక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద హాఫ్ పార్ట్ ఆఫ్ దిస్ థియరం. నెక్స్ట్ మనకు అనదర్ సైకిల్స్ అంటే ఇక్కడ సెకండ్ సైకిల్ ఏంటంటే ఇది ఫస్ట్ సైకిల్ ప్రూఫ్ అయిపోయింది. సెకండ్ సైకిల్ ఏంటంటే మనకి ఏంటంటే K implies G, G implies A. ఇక్కడేం వీటిని మనం ప్రూవ్ చేయము. K implies G, G implies A అంటే యు నో వెరీ వెల్ K కండిషన్. K కండిషన్ ఏంటమ్మా? K కండిషన్ ఏంటంటే D ఇంటూ, నాకు తెలిసి A ఇంటూ D ఈక్వల్ టు I. యా, K ఈక్వల్ టు A ఇంటూ D ఈక్వల్ టు I ఓన్లీ. ఓకే, దట్ ఈస్ ద K కండిషన్. దట్ ఈస్ ద K కండిషన్. G యు నో వెరీ వెల్ అండ్ A యు నో వెరీ వెల్. అంటే దాన్ని యూజ్ చేసుకొని G ని మనం ప్రూవ్ చేస్తాం, G ని యూజ్ చేసుకొని A ని మనం ప్రూవ్ చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ సైకిల్. థర్డ్ సైకిల్ ఏంటంటే G if and only if H, H if and only if I. ఇక్కడ ఈ త్రీ ప్రాపర్టీస్ చూడండి, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేయలేదు ఈ త్రీ ప్రాపర్టీస్. G అంటే ఏంటి? ఇక్కడ మనకు the equation Ax is equal to B has at least one solution. That solution is in the B in Rn. Okay, and G H implies I కదా. H అంటే columns of capital A span R. In the unit 1 only we clearly discussed that column space of capital A. అక్కడ మనం డిస్కస్ చేసాము, ఆ క్యాపిటల్ A అనే మ్యాట్రిక్స్ లో ఉన్న కాలమ్స్ మనకేంటి, కాలమ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ A. అవే మనకు వెక్టార్ స్పేస్ ని స్పాన్ చేస్తాయని చెప్పేస్తాం. I అంటే ఏంటి? ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాప్స్ ఆన్ టు. ఓకే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాప్స్ ఆన్ టు, అది కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో G implies G if and only if small h if and only if small I. So that is the condition. సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్ గా చూడండి. ఓకే, సో నెక్స్ట్ సైకిల్ ఈస్ D if and only if small e if and only if small f. Okay, D is nothing but you know very well Ax is equal to 0 has unique solution. Small e is nothing but that columns of a linearly independent set. Okay, and here another you have స్మాల్ ఎఫ్. ఓకే, సో ఈ త్రీ కండిషన్స్ మనకి ఏంటంటే ఈక్వాలెంట్ అని చెప్పేసాం. వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మనం ఫస్ట్ సైకిల్ ప్రూవ్ చేసాం కదా, ఫస్ట్ సైకిల్ లోనే మనకు ఇవన్నీ ఈక్వాలెంట్ గా ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. సో దేర్ ఫర్ లాస్ట్ సైకిల్ ఏంటంటే మనకు ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్. ఏ అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్. ఎల్ అంటే ఏంటమ్మా మనకు ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఆల్సో ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఆల్సో ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ కదా. సో అది మన కండిషన్. దీస్ ఆల్ ఆర్ ద నెక్స్ట్ ఈక్వాలెంట్ స్టేట్మెంట్స్ అని చెప్పేస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఆల్సో ఈక్వాలెంట్ అని చెప్పాడు కదా, వాట్ ఈస్ దట్ కండిషన్? మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్స్పోజ్ యు నో వెరీ వెల్ అమ్మా, ఏ ఇంటూ బి ఓల్ ట్రాన్స్పోజ్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద ఈక్వేషన్? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నౌ we have to prove that A transpose is also A inverse. A transpose is also A inverse అని మనం ప్రూవ్ చేయాలంటే ఓకే, సో యూ హ్యావ్ టు అప్లై దట్. ఇక్కడ బి ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే ఏ ఇన్వర్స్ అని రాస్తాం. ఓకే, బి ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే ఏ ట్రాన్స్పోజ్ రాసుకొని ఆ ట్రాన్స్పోజ్ ప్లేస్ లో మనం ఇన్వర్స్ అప్లై చేసుకుంటాం. ఓకే, సో దేర్ ఫర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ఇన్వర్స్ రాసామనుకోండి, అకార్డింగ్ టు దట్ కండిషన్ మనం ఏం రాస్తాం? ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ఇన్వర్స్ ఇంటూ A inverse. A transpose whole inverse is equal to A inverse. So therefore from that condition A inverse whole transpose into A inverse. So ఇది ఏ ఫార్మాట్ లో ఉంది మనకు ఐడెంటిటీ. ఓకే, A inverse into A ఫార్మాట్ లోనే ఉంది కదా. ఓకే, సో therefore according to that condition we can write that value as capital I. అంటే A transpose ని కూడా మనం ఏమని చెప్తాము? ఇన్వర్సిబుల్ అని చెప్పేస్తాం. అంటే దిస్ ఆల్ స్టేట్మెంట్స్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ దిస్ మ్యాట్రిక్స్. అంటే క్యాపిటల్ A అనేది ఇన్వర్సిబుల్ అయినప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కూడా మనకి ఏమైందమ్మా? ఇన్వర్సిబుల్ అయింది. అంటే ఇక్కడ మనం చెప్పిన అన్ని కండిషన్స్ ఫ్రమ్ ఏ టు స్మాల్ ఎల్ ఆల్సో అప్లికేబుల్ టు ద ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఓకే, సో దేర్ ఫోర్ బట్ దానికి మన ప్రాసెస్ వేరు ఉంటుంది, బట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ పార్ట్ ఆఫ్ దిస్ థియరం ఈజ్ ఓకే, సో దేర్ ఫోర్ స్టేట్మెంట్ స్మాల్ ఎం ఈజ్ లాజికల్లీ ఈక్వివాలెంట్, దట్ ఈస్ టు స్మాల్ ఈ అండ్ స్మాల్ హెచ్ regarding the linear independence and spanning. Statement small m is logically equivalent to small e and small h. What is a small m? Small m is the
Columns of capital A forms basis for Rn. Columns of capital A forms basis of Rn అని చెప్పేస్తాం. బేసిస్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్. ఆ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ఏంటి మనకి ఇక్కడ కండిషన్ స్మాల్ ఈ అండ్ స్మాల్ హెచ్ అంటే ఇట్ ఈస్ స్పాన్స్ దట్ గివెన్ సెట్ అని చెప్పేస్తాం. సో రిగార్డింగ్ దట్ లీనియర్ ఇండిపెండెంట్ అండ్ స్పానింగ్. ఓకే, నెక్స్ట్ ద రిమైనింగ్ 5 స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ ఎం వచ్చింది కదా, ఎం తర్వాత మనకు ఎన్. ఓకే, సో ఎన్ ఓ పి క్యూ ఆర్. ఓకే, ఈ రిమైనింగ్ 5 స్టేట్మెంట్స్ అంటే ఆర్ లింక్ టు ద ఎర్లియర్ స్టేట్మెంట్స్ యాజ్ బిలో గివెన్. ఓకే, ఈ రిమైనింగ్ 5 స్టేట్మెంట్స్ అంటే ఇవమ్మ. ఈ రిమైనింగ్ ఎం తర్వాత వచ్చేటివి ఎంఎన్ఓ పిక్యూ అని ఉన్నాయి కదా, పిక్యూ అనేటివి నాట్ స్మాల్ ఆర్ అమ్మ. ఎంఎన్ఓ పిక్యూ వరకు మనకేంటంటే ఈ 5 స్టేట్మెంట్స్ స్మాల్ జీ అనే స్టేట్మెంట్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ దట్ స్మాల్ జీ అమ్మ? సిన్స్ స్మాల్ జీ స్టేట్స్ దట్ a into x is equal to small b has at least one solution for each b in Rn, which implies that the statement small n, that is that column space of a equal to Rn. What is that statement small n amma? Column space of a is equal to Rn. What is that column space of a? నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం రిజల్టెంట్ గా వచ్చిన దాంట్లో ఆ కాలమ్స్ అనేది ఒక సెట్ లో రాసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ. సో దేర్ఫోర్ బికాస్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ వెక్టర్స్. మీకు కాలమ్ స్పేస్ ఆఫ్ ఏని మనం ఇలా రాస్తామమ్మా, అంటే ఒక వెక్టార్, ఫస్ట్ వెక్టార్, సెకండ్ వెక్టార్, థర్డ్ వెక్టార్, ఇవన్నిటిని ఒక ఫ్లవర్ బ్రాకెట్ సెట్ లో రాసాం అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ మనం ఏమని చెప్తాం అంటే కాలమ్ స్పేస్ ఆఫ్ అని చెప్తాం. ఇది మీకు B1 అనుకోండి, ఇది B2, ఇది B3, అన్ని బీలే. అంటే మనకు బి అనే మ్యాట్రిక్స్, స్మాల్ బి అనే మ్యాట్రిక్స్ ఏ ఫార్మాట్ లో అయితే 1 కాలమ్ మ్యాట్రిక్స్ ఉంటుందో, ఇక్కడ B1 B2 కూడా మనకు అన్ని 1 కాలమ్ మ్యాట్రిక్స్. అలాంటి టైప్ ఆఫ్ వెక్టర్స్ మనం ఏం ఫామ్ చేస్తాయంటే కాలమ్ స్పేస్ ఆఫ్ అని ఫామ్ చేస్తాయి. అంటే G ఇంప్లైస్ స్మాల్ n. ఓకే, ఆఫ్ ద ఫార్మ్ B such that Ax equal to B is consistent అన్నాడు. కన్సిస్టెంట్ అంటే మనం ఏమని చెప్తాం? ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అంటే ఇట్ హ్యాస్ మోర్ దాన్ 1 సొల్యూషన్స్ ఆర్ అట్లీస్ట్ 1 సొల్యూషన్ అంటే మనం ఏం చెప్తాం? కన్సిస్టెంట్ అని చెప్తాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్ ఆర్ ఇఫ్ it has no solution, then we can say that inconsistent అని చెప్పేస్తాం. అది నెక్స్ట్ ఇక్కడ m implies o implies p r implies that n is nothing but column space of a is equal to Rn. o implies that statement o implies dimension of column space of a is equal to small n, and statement p implies rank of a is equal to small n. ఇక్కడ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో n implies, statement n implies amma column space of a, you know very well column space of a is equal to given vector only. అంటే ఒకటే అమ్మ గుర్తు పెట్టుకోండి, కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, క్యాపిటల్ A is equal to మీకు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, రిజల్టెంట్ గా కాలమ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ A ని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కదా, ఆ రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్స్ Ax is equal to B అనే ఫార్ములా అప్లై చేస్తారు కదమ్మా. నల్ స్పేస్ కేమో Ax is equal to 0 అనే ఫార్ములాను అప్లై చేస్తారు ఫర్ ద నల్ స్పేస్. కాలమ్ స్పేస్ Ax is equal to B, ఆ ఫార్ములాను అప్లై చేసుకొని మీరు సింప్లిఫై చేసుకుంటే కాలమ్ స్పేస్ ఆఫ్ ఏలో కూడా ఇట్లా వస్తాయి మీకు వెక్టార్స్. ఫస్ట్ వెక్టార్, సెకండ్ వెక్టార్, థర్డ్ వెక్టార్, ఇట్లా వస్తాయి. దీన్నే మనం ఏమంటాం? కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ. మరి ఇవేంటివి? ఆ 3 వెక్టార్స్ ఏంటివి? క్యాపిటల్ ఏ లో ఉన్న కాలమ్సే, క్యాపిటల్ ఏ లో ఉన్న కాలమ్సే మనం ఏమని చెప్తామంటే కాలమ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఇక్కడ మీకు క్యాపిటల్ ఏ కి ఆర్డర్ ఎంతైతే ఉంటుందో 3/3, ఆ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ లో కూడా అన్ని వెక్టార్సే ఉంటాయి, 3 వెక్టార్సే ఉంటాయి. దట్ ఈస్ ఈక్వల్ టు వెక్టార్ స్పేస్ అని చెప్తాను. క్యాపిటల్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ is equal to Rn, అండ్ స్టేట్మెంట్ O implies డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ. డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మీకు ఎన్ని వెక్టార్స్ వచ్చాయమ్మా? 3 వెక్టార్స్ ఉన్నాయి. ఆ 3 ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఎంత? పవర్ 3/3. 3/3 అంటే మనం m by n అని రాసుకున్నాం అనుకో, m is equal to 3, n is equal to 3 అంటే Rn is equal to R3 అంటే n is equal to 3. అంటే ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి, ఆ 3 వెక్టార్స్ is equal to స్మాల్ n అంటే ఏంటి? డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ 3 equal to 3. ఓకే, సో మనకి ఏమొస్తుంది? 3 equal to 3 డైమెన్షన్ ఆఫ్ ఏ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ. అంటే కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ లో ఉన్న వెక్టార్స్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ is equal to dimension of the given vector. That is implies rank of A. Rank is nothing but, you know very well from the definition, okay, rank is nothing but dimension of the column space of A, or columns of capital A is called rank అని చెప్తాం. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? 3 కాలమ్స్ ఉన్నాయి కదా,
ఆ కాలమ్స్ ఏ ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ ఎన్. ఎన్ అంటే అక్కడ కూడా ఎన్ ఆర్డర్ 3 కాబట్టి ఈ 3 ప్రాపర్టీస్ అంటే స్టేట్మెంట్ ఎన్ ఇంప్లాయిస్ స్టేట్మెంట్ ఓ, స్టేట్మెంట్ ఓ ఇంప్లాయిస్ స్టేట్మెంట్ పి. ఈ 3 అనేటివి మనకి ఏంటంటే ఒకటే రో లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఇంప్లాయిస్ ఈక్వివలెంట్ అని చెప్పేస్తాం. So from the definitions of the dimension and rank, we can obtain those 3 properties. Since the number of columns of capital A gives the rank of capital A. That is the definition. The number of columns of capital A gives the rank of capital A. Then, if the rank of capital A is equal to small n, if the rank of capital A is equal to small n, then number of columns of capital A is equal to small n. అంతే కదా, ర్యాంక్ n అయినప్పుడు ఎన్ని కాలమ్స్ ఉంటాయి అక్కడ? n కాలమ్స్ ఏ ఉంటాయి. Which gives that dimension of null space A is equal to 0. Confuse అవ్వకండి. Here we are talking about the columns. మరి dimension of null space అంటే ఏంటి? అక్కడ 0 వెక్టర్స్. 0 వెక్టర్స్ ఏమన్నా ఉంటాయా? కాలమ్స్ లో 0 వెక్టర్స్ ఏమి ఉండవమ్మా. క్యాపిటల్ ఏ లో whenever you take క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఒక టోటల్ కాలమ్ ని మీరు 0 తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ నెవర్ ఎగ్జిస్ట్. ఓకే, అంటే మనం అది లీనియర్ డిపెండెంట్ అని చెప్పేస్తాం. ఇక్కడ మనం లీనియర్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం అంటే అన్ని కాలమ్స్ నాన్ జీరో కాలమ్స్ ఉంటాయి. మరి ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి? 0 వెక్టర్స్, 0 కాలమ్స్. 0 కాలమ్స్ కి ప్లేసే ఉండదు అసలు. ఉన్న 3 కాలమ్స్ లో 3 నాన్ జీరో కాలమ్స్ వచ్చినాక ఇంకా నీకు ఇంకెక్కడ ఉంటదండి? పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అంటారు కదా, అట్లా. సో దేర్ఫోర్ గివ్స్ ద డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 0. అంటే దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ద నల్ స్పేస్ విచ్ గివ్స్ దట్ P implies R. What is that P? ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. P is nothing but rank of A. Rank of A is equal to small n, that is equal to condition R. Okay, so therefore by rank theorem, since D implies Ax is equal to 0 has the only trivial solution which implies that Q. Okay, so that is null space of A is equal to 0. Okay, null space of A is equal to 0. Therefore P implies R implies Q. So this is the, that means after Q we have small r, small r తర్వాత s, s తర్వాత t. ఓకే, సో therefore this complete the proof of the theorem. అంటే ఇక్కడ మనము కొంచెం ఆగండి, రబ్ చేస్తున్నాం, మనకు అనవసరమైన డేటాను రబ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లోనేమో పార్ట్ 1 ఆఫ్ దిస్ థీరం లో మనం ఏం ప్రూవ్ చేసామంటే ఫ్రమ్ స్మాల్ ఏ టు స్మాల్ ఎల్ వరకు ప్రూవ్ చేసాం. పార్ట్ 2 ఆఫ్ దిస్ థీరం లో మనం ఏం ప్రూవ్ చేసామంటే స్మాల్ m అనే కండిషన్ నుంచి స్మాల్ ఆర్ వరకు, స్మాల్ m నుంచి స్మాల్ ఆర్ వరకు. నెక్స్ట్ పార్ట్ 3 అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని మీరు. పార్ట్ 3 టు బి కంటిన్యూడ్ అని ఉంటుంది మీకు స్టేట్మెంట్ లో, ఎస్ అండ్ టి, స్టేట్మెంట్ ఎస్ అండ్ స్టేట్మెంట్ టి. సో ఇది మనకు అయిపోయింది. సో ఈ పార్ట్ మనకు అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏంటంటే ఎస్ టి. ఎస్ అంటే స్టేట్మెంట్ ఎస్ ఏంటి మీకు? స్టేట్మెంట్ ఎస్ ఈస్ ద 0 is not a eigen value. The number 0 is not a eigen value of capital A. Okay, not eigen value అంటే ఆటోమేటిక్ ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే 0 అనేది eigen value వచ్చింది అనుకోండి అమ్మా, eigen వెక్టార్ కూడా మీకు ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అది నెక్స్ట్ కండిషన్ లాస్ట్ కండిషన్ టీ ఏంటంటే det of A not is equal to 0. వీటికి ప్రూఫ్లు ఏమి ఉండవు. ఇక్కడ స్టేట్మెంట్ ఎస్ అనేది ఏంటంటే 0 ఈజ్ నాట్ ఏ eigen వాల్యూ అనే దానికి మీకు ప్రూఫ్ ఏమి ఉండదు. మీరు ప్రాబ్లం చేస్తా ఉంటే 0 అనేది ఒకవేళ వస్తే అప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు, రాకపోతే మనం ఏంటంటే ప్రొసీజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీ అంటే ఏంటి? det A నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆటోమేటికల్ గా ట్రివియల్ సొల్యూషన్. ఎందుకంటే ఫర్ ఎనీ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆల్వేస్ డిటర్మినెంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 ఓన్లీ. ఏదో ఒక మీకు -1 +1 2 -2 ఏదో ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. ఓకే, బట్ 0 తప్ప. ఎక్సెప్ట్ 0, if you get any value, any real number, then that is called a non-singular matrix. So ఇవన్నమాట ఈ 2 స్టేట్మెంట్స్ ఏంటంటే మనం ట్రివియల్ గా చెప్పేస్తాం. సో PQR. ఓకే, సో therefore this is the total explanation of this inversible matrix theorem. సో మీకు ఇక్కడ ఉన్న టోటల్ 20 T20 అంటాం కదా, T వరకు ఉన్నాయంటే T ఈక్వల్ టు 20 T20. సో టోటల్ 20 స్టేట్మెంట్స్ లో మాక్సిమం అన్ని స్టేట్మెంట్స్ మీకు కవర్ అయిపోయినాయి. ఓకే, అవుట్ ఆఫ్ 20 స్టేట్మెంట్స్ లో మీకు మాక్సిమం అన్ని స్టేట్మెంట్స్ కవర్ అయిపోయినాయి. సో వన్స్ అగైన్ గో త్రూ దీస్ స్లైడ్స్ అమ్మా, డెఫినెట్ గా మీకు మంచిగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇది ఎగ్జాంపుల్ కావచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన మీకు సైకిల్స్, ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే ఈ సైకిల్స్ మీకు ఇక్కడ చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఈ స్లైడ్ లో ఏంటంటే, సరే ఇక్కడ రిమైనింగ్ సైకిల్స్ రాశారు కదా, ఈ సైకిల్స్ కూడా మనం ప్రూవ్ చేయాలని. జస్ట్ మీరు ఎగ్జామినేషన్ పర్పస్ లో ఈ సైకిల్స్ ఇలా మెన్షన్ చేసి ఈ స్టేట్మెంట్స్ ఇస్ ఆల్సో, ఇక్కడ ఏవైతే మనకు సైకిల్స్ ఉన్నాయో
ఈ సైకిల్స్ కూడా మీరు స్టేట్మెంట్స్ జస్ట్ సైకిల్స్ మెన్షన్ చేసి దీస్ ఆల్ ఆర్ ఆల్సో సిమిలర్లీ ఈక్వాలెంట్ అని మెన్షన్ చేశారు అనుకోండి, దట్ గివ్స్ ద ఫుల్ మార్క్స్ ఓన్లీ. ఒకవేళ ఇఫ్ యూ గెట్ దిస్ క్వశ్చన్ యాజ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎందుకంటే అప్ టు స్మాల్ ఎల్ వరకు ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సిలబస్ పర్, బట్ దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద సిలబస్. మీకు ఏ యూనిట్ 1 తీసుకున్నా, యూనిట్ 2 తీసుకున్నా, యూనిట్ 3, యూనిట్ 1 ఈస్ వెక్టార్ స్పేసెస్, యూనిట్ 2 ఈస్ eigen values, eigen vectors and orthogonality, and unit 3 is diagonalization and linear transformation, unit 4 is nothing but inner products అన్నమాట. ఈ ఆల్ 4 యూనిట్స్ లో మీకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో మీకు ఈ ఇన్వర్సిబుల్ డిఫరెన్స్ థీరం, ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ థీరం రిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు క్యూఆర్ ఫ్యాక్టరైజేషన్ థీరం అనేది ఒకటి ఉంటుంది. క్యూఆర్ ఫ్యాక్టరైజేషన్ థీరం, లాస్ట్ థీరం ఆఫ్ దిస్ లీనియర్ ఆల్జీబ్రా. క్యూఆర్ ఫ్యాక్టరైజేషన్ థీరంలో కూడా ఈ క్యాపిటల్ ఆర్ అనేది n/n మ్యాట్రిక్స్, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కూడా మీకు ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్, అది ఇన్వర్సిబుల్ అని చెప్పాలి మనం. ఇది క్యాపిటల్ ఆర్ అనేది ఇన్వర్సిబుల్ అని చెప్పాలి అంటే అక్కడ కూడా మనం ఏమని చెప్తాం, బై యూజింగ్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్సిబుల్ అని చెప్పేస్తాం. క్యాపిటల్ ఆర్ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా ఇన్వర్సిబుల్ అని చెప్పాలి అంటే మళ్ళీ మనం ఇలాకత మాఫీ ఏం చెప్పాం, సింపుల్ ఏం చెప్తాం తెలుసా, బై ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ థీరం whenever capital A is square order, then automatically by inversible matrix definitely it is a inversible, అంతే డైరెక్ట్ గా చెప్పేస్తాం అట్లా అన్నమాట. సో క్యూఆర్ ఫ్యాక్టరైజేషన్ థీరం లో అది మీకు 4th యూనిట్ లో ఉంటుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ది ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ థీరం. దిస్ is the total explanation of this theorem, Amma. I hope you understood this theorem very well. In the next lecture, we are coming with properties based on this theorem అన్నమాట. అంటే యూనిట్ 2 లో ఉన్న రిమైనింగ్ ప్రాపర్టీస్, దీంతో ఇంటర్లింక్ ఉన్న ప్రాపర్టీస్ ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మేక్ ఏ పర్ఫెక్ట్ ప్రాక్టీస్, ప్రిపేర్ వెల్. అంటిల్ బై, థ్యాంక్ యూ.